6.5 లక్షలతో 6.5 లక్షలతో 110 మీటర్స్తో జనరల్ ఫండ్లో 13th డివిజన్లో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. పాపం చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయలేదు. దాదాపు ఈ రోడ్డు వేసేస్తే ఇంకా జస్ట్ 1-2 రోడ్లు మాత్రమే 13th డివిజన్లో మిగిలి ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రోడ్లు కాలువల విషయంలో మౌలిక వసతుల కల్పనలో చాలా ఫోకస్ చేస్తూ ఈరోజు కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. నిధుల కొరత ఉన్నా కూడా నిధుల సమీకరణ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాము. రాబో కాలంలో స్పెషల్ ఫండ్స్ తీసుకొని వస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా దాదాపు కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కార్పొరేషను ఒకటే సమూహమైన వ్యక్తుల చేతుల్లో వాళ్ళ ఆధీనంలో కబంధహస్తమైంది. దీనివల్ల ఎంతో అభివృద్ధి చెందాల్సిన కడప హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందకపోవడము, విపరీతమైన అవినీతితో కార్పొరేషన్లోని ముఖ్యులు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని చేయడం వల్ల కడప హెడ్ క్వార్టర్స్ అవ్వడము, కడప జిల్లా నుంచి కడప పార్లమెంట్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రులు వెళ్ళినా కూడా కడప పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది అని అంటే 20 సంవత్సరాల నుంచి తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఈ కడప ఉండడమే కారణము. నేను ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రజలను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ కడప. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు, మన కడప డెవలప్మెంట్ గురించి ఆలోచించుకొని రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించి కడప కార్పొరేషన్ని కూటమి ఆధీనంలోకి తీసుకొస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్లో కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులు ఉంటే అభివృద్ధి అనేది ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సి వస్తుంది. పోగలుగుతామని తెలియజేసుకుంటున్నాను. గత 20 నెలల నుంచి కూడా ఇంకా కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం వల్ల అనేక ఒడిదుడులకు గురయ్యాం. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ఎమ్మెల్యేని ఆశీర్వదించి మీరు తెచ్చినా కూడా కార్పొరేషన్ అనేది అదే అవినీతి పరుల చేతుల్లో ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోయినాము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయకోకుండా రోడ్ల మీద రోడ్లు వేసుకుంటూ వాళ్ళు చాలా అనెతికల్గా ఇన్ని రోజులు కార్పొరేషన్ నడిపినారు. ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ రోడ్లు లేని ఏరియాలలో ఫోకస్ చేసి అక్కడి నుంచి ప్రజల్లో తెచ్చిన గ్రీవియన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ రోడ్డు కూడా పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవియన్సే. పబ్లిక్ దాదాపు 10-15 నెలల క్రితము గ్రీవియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న రోడ్డు ఉంది, 1.10 మీటర్స్ రోడ్డు ఉంది, దీన్ని వెయ్యాలా, మాకు ఇబ్బందిగా ఉందని చెప్తే ఇలాంటి గ్రీవియన్స్ తీసుకొని వాటి ప్రయారిటీ వైజ్లో ఫైలింగ్ చేసుకొని ముందు వచ్చిన వాటిని ముందుగా పంపిస్తా చాలా ట్రాన్స్పరెంట్గా కడపలో పనిచేస్తూ ఉండము. ఇది ప్రజలు గమనించాలా. ఇదే అవకాశాన్ని ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే కడపలో రోడ్డు లేని, కాలువ లేని ఏరియా లేకోకుండా పని చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. దానికి ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సిద్ధం ఉంటే ఇద్దరము కలిసి ఒక యునైట్గా పని చేయడానికి కడపలో మనల్ని, కడప ప్రజల్ని ఆపే శక్తి ఏది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.